మెడ నొప్పి మొదలయ్యాక ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎప్పుడైనా అక్యూట్ పెయిన్ అంటే బాగా నొప్పి ఉన్నప్పుడు వెంటనే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయొద్దు. ఫస్ట్ నొప్పి తగ్గే వరకు మాత్రలు వాడాలి. మెడ నొప్పి కొంచెం తగ్గినాక ఎప్పుడైనా ఎక్సర్సైజ్లు స్టార్ట్ చేయాలి. ఆ ఎక్సర్సైజ్లు ఏంటంటే, ఒకటి మనం బేసికలీ మెడ నొప్పి కానీ నడుము నొప్పి కానీ ఏ నొప్పి అయినా ఎక్సర్సైజ్లు అంటే ఆ జాయింట్ చుట్టూ ఉన్న కండల బలం పెంచుతున్నాము. స్ట్రెచ్చింగ్ అండ్ స్ట్రెంథనింగ్ అంటే బలం పెంచడము, దాన్ని స్ట్రెచ్ చేయడం, దాంతోనే దాని డ్యూరబిలిటీ పెరిగి అది ఎక్కువ లోడ్ వేసినా కూడా ఆ జాయింట్ కానీ కండ కానీ తీసుకోగలరు. అప్పుడు మనకు నొప్పి వచ్చే అవకాశం తక్కువ. అదే మనకి ఎక్సర్సైజ్లతో ఉపయోగం. మెడ నొప్పికి సంబంధించి ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే, ఒకటి ఐదర్ పిడికిలు చేసి నుదుటి మీద పెట్టి తలతోని ఆ పిడికిల్ని నొక్కాలి. లేదు అనుకుంటే రెండు చేతులు ఇలా పెట్టుకొని తలతోని రెండు చేతులను ముందుకు నొక్కాలి. నొక్కితే వెనకటి కండలు టైట్ అవుతాయి. అట్లా ఒక 10 సెకండ్లు పెట్టి వదిలేయాలి. అట్లా ఒక 10 సార్లు చేయాలి. అదే విధంగా చెయ్యి పిడికిలు కానీ తల వెనక భాగంలో పెట్టి, లేదంటే రెండు చేతులు లాక్ చేసి వెనక పెట్టి తలని వెనకకి నొక్కడం, 10 సెకండ్లు ఆపి వదిలేయడం. అట్లా 10 సార్లు చేయడం. దాంతో ముందు వెనక భాగాలను మనకు కండలు బలపడతాయి. రెండో ఎక్సర్సైజ్, దవడ మీద చెయ్యి పెట్టి అరిచేతిలా పెట్టేసి తలతోని చెయ్యి నెట్టాలి, తలతో చెయ్యి నెట్టాలి. దాంతో ఏమవుతుంది, రెండు పక్కల మెడ రెండు పక్కల కండలు బలపడ. అలా 10 సెకండ్లు ఆపి 10 సార్లు చేయాలి. ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీకు మెడ నొప్పి ఎక్కువైతే వెంటనే ఎక్సర్సైజ్ ఆపేయాలి. ఏ ఎక్సర్సైజ్ చేసేటప్పుడైనా నొప్పి విపరీతంగా వస్తే ఆ ఎక్సర్సైజ్ ఆపేయాలి. అది చాలా ముఖ్య గమనిక. మూడో రకమైన ఎక్సర్సైజ్, ఒకటి చక్కగా కూర్చొని స్ట్రైట్ డైరెక్ట్ గా కూర్చొని చేతులు పక్కకు పెట్టుకొని మెల్లగా తల పక్కకు తిప్పడం. ఒకసారి కుడి పక్కకు తిప్పి 5 సెకండ్లు ఆపి మళ్ళీ స్ట్రైట్ చేయడం, మళ్ళీ ఎడం పక్కన తిప్పి ఆపి 5 సెకండ్లు ఆపి స్ట్రైట్ చేయడం. ఇది స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ అన్నమాట. నాలుగోది, స్ట్రైట్ గా కూర్చొని చక్కగా కూర్చొని చేతులు పక్కకు పెట్టుకొని తల ముందు దించి మన దవడని ఛాతికి ఆనించాలి. ఆల్చి 5 సెకండ్లు ఆపి తర్వాత వెనక్కి తీసుకొని పైకి చూడాలి. అది 5 సెకండ్లు ఆపి చక్కగా చేయాలి. అట్లా ఇది ఒకసారి 10 సార్లు రిపీట్ చేసి ఆపే. సో ఇవన్నీ స్ట్రెంథనింగ్ అండ్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ మెడకి. దీంతో మనకు మెడ నొప్పి వచ్చే అవకాశం తగ్గుతుంది. అండ్ ఫ్యూచర్లో కూడా మనకు మెడ కండలు గట్టిగా ఉంటాయి.